దెందులూరు నియోజకవర్గంలో స్థూల జాతీయ ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 15% కన్నా ఎక్కువ ఉండేలా చేపట్టిన కార్యాచరణ అమలులో ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రత్యేక కృషి చేయాలని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 2047 నాటికి దెందులూరు నియోజకవర్గం స్థూల జాతీయోత్పత్తి 2.5 లక్షల కోట్ల రూపాయలకు చేరడమే లక్ష్యంగా నిర్దేశించిన కార్యాచరణ సమర్థవంతంగా అమలు చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పెదవేగి మరియు పెదపాడు మండలాలకు చెందిన పలు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల పెదపాడు మండలంలోని పెదపాడు గ్రామం, పెదవేగి మండలంలోని తాళ్లగోకవరం, చక్రాయగూడెం, కె కన్నాపురం గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారానికి అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు మరియు ఇంకా చేపట్టవలసినటువంటి చర్యలు, ఆయా సమస్యల పరిష్కార స్థితిగతులను, వాటిని పరిష్కరించడానికి కావలసినటువంటి చర్యలపై దెందులూరు ఎమ్మెల్యే అధికారులతో సుదీర్ఘంగా చర్చించి సత్వరమే సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దెందులూరు నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశలో ముందుకు నడిపించడంలో ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రత్యేకంగా కృషి చేయాలని, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించుకుంటూ వెళ్లగలిగినప్పుడే నియోజకవర్గ అభివృద్ధిలో సైతం ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి భాగం అవుతారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారపాటి రామసీత, పెదపాడు మండల ఎంఆర్ఓ కృష్ణజ్యోతి, పెదవేగి మండల ఎంఆర్ఓ భ్రమరాంబ, పెదవేగి మండల టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇడుపుగంటి అనిల్, పెదపాడు మండల అధ్యక్షులు మరడా రవి, పెదవేగి సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఉప్పల్పాటి రాంప్రసాద్, కమ్మ శివరామకృష్ణ సహా పెదపాడు, పెదవేగి మండలాలకు చెందిన ఎంపీడీఓలు సహా పలు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అంటే అప్పుడు పట్టాలు ఇచ్చేస్తారు. దానికి కూడా ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయడం జరిగింది సార్. మాకు ఎస్సీఏలో స్కూల్లో అక్కడ ఒక్కలోనే ఉన్నారు, అసలు స్కూల్ లేదు అంటే అక్కడ నుండి అది రిపేర్ చేయమన్నారు. దానికి ఎస్టిమేషన్ సర్వశిక్ష అభియాన్లో మనం కట్టిన 1 షెడ్ మనకే కావాలని చెప్పి మనం ఉన్నాం కదా, దాంట్లో లీడర్షిప్ పెట్టమన్నాం కదా, పెట్టాము సార్. ఎలిజిబులే కదంతా? ఎలిజిబులేనండి. వీళ్ళందరూ గవర్నమెంట్ మనకి పర్మిషన్ చేయడం కోసం రెడీ చేసి ఉంచుకున్నారు సార్. స్పోర్ట్స్ కేసులు ఉన్నాయి. తర్వాత బెదవాడ 7 కొండలు 70 ఎకరాల భూములు 9/4 సర్వేలో సరి చేసి ఇవ్వాలని చెప్పేసి గోల్లు వేసి ఇవ్వాలని చెప్పేసి అడిగారు. ఎప్పుడు చేస్తారు? వచ్చి సార్ బయట కూడా హౌస్ సైట్స్ ఉన్నాయి సార్.